జగన్ నిరికించడానికి ట్రై చేసినటువంటి లిక్కర్ కుంభకోణం ఇప్పుడు అది కాస్త రివర్స్ అయ్యి బూమరాంగ్ అయ్యింది. ఇటు తెలుగుదేశం పార్టీకి జగన్నే నేరుగా అరెస్ట్ చేయించడానికి ప్రయత్నించారు. లిక్కర్ కుంభకోణంలో ఇది తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ ఉదంతంలో వివేకానంద రెడ్డికి సంబంధించినటువంటి మర్డర్ కేసులో ప్రయత్నించారు. కేంద్ర సంస్థలే ఉన్నా కూడా జగన్ దగ్గరికి రాలేదు. అతని పాత్రని లేదనే తేల్చి చెప్పేసి న్యాయస్థానాల్లో కూడా. మూడోది వచ్చేటప్పటికి లిక్కర్ కుంభకోణం. లిక్కర్ ఏది పై స్థాయిలో కొనుక్కున్నారు అన్నటువంటి కుంభకోణం. అంటే కింద మొత్తం ప్రైవేట్ షాపులన్నీ పబ్లిక్ షాపుల కిందకి మార్చుకొచ్చాడు, అదే గవర్నమెంట్ షాపుల కిందకి మార్చుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఆ తర్వాత అయితే కింద ఇక్కడ డబ్బులు వసూలు చేశారని చెప్పడానికి లేదు. కానీ ఈ పెద్ద కంపెనీలు ఎవరైతే ఉత్పత్తి చేస్తారో వాళ్ళ దగ్గర లంచాలు తీసుకున్నాడు అన్నటువంటి అభియోగంతో రాజకేశ్ రెడ్డి కావచ్చు, ఈ మిథున్ రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ అరెస్ట్ చేసుకొచ్చారు. అంతా బాగానే ఉంది. జగన్ దగ్గరికి వెళ్ళలేకపోయారు. ఎందుకంటే ఎవరైతే ఉత్పత్తిదారులో అదే ఉత్పత్తిదారులు మేమెవరం లంచాలు ఇవ్వలేదని చెప్పేశారు. రెండవది అదే బ్యాచ్ మీదన కూడా కేసులు పెట్టారు వీళ్ళు. ఇంకేం చేస్తారు అక్కడ? ఇదివరకు జగన్ కేసుల టైపులోనే అయ్యింది. ఇప్పుడు ఆ కేసులో జగన్ దగ్గరికి వెళ్ళడం, ఈడీ ద్వారా వెళ్దాం అనుకుంటే ఈడీ జగన్ దగ్గరికి వెళ్లకుండా తెలుగుదేశం దగ్గరకు వచ్చింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని చిన్ని భార్యకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 27 విచారణకు హాజరమ్మని నోటీస్ ఇచ్చింది. ప్రైడ్ ఇన్ ఫ్రాకన్ ఎల్ఎల్పి కంపెనీతో రాజకేశ్ రెడ్డి లింకులు అన్నటువంటిది ఇంతకుముందు వీళ్ళ అభియోగం. ఆ లిక్కర్ స్కామ్ లాభాల్లో షేర్ ఉన్నది అన్నటువంటిది ఈడీ కూడా అనుమానం వ్యక్తం చేసింది. ఇప్పుడు ఆ సంస్థలో ఈమెకి వాటా అన్నటువంటిది ప్రస్తుతం ప్రధానమైనటువంటి అంశం. గతంలో కూడా జానకి లక్ష్మికి ఈడీ సమన్లు జారీ చేసింది. తాజాగా మరొకసారి. తద్వారా లిక్కర్ కుంభకోణం కాస్త జగన్ని ఇరికిద్దాం అనుకుంటే రివర్స్ అయ్యి ఇక్కడ వీళ్ళ దగ్గరికే వచ్చింది.